హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామత మాస్టర్కి, పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురు మండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే మరి ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఐశ్వ చైతన్యానికి, నా స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మేడంకి సాదరంగా వెల్కమ్ చేసేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. అలాగే విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే వన్నెస్ వెజిటేరియన్ టీవీ వ్యవస్థాపకురాలని స్వప్నేశ్వర మేడంకి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. నా స్వయానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎంతగానో సహకరిస్తున్న మా కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అయితే రోజులాగే ఈ రోజు కూడా సూక్ష్మ శరీర యానం గురించి చూస్తున్నానండి. కొంచెం ఒక పేర వెనక నుంచి చెప్తున్నాను మేడం. మానవుడు నేర్చుకునే వాటన్నింటి లక్ష్యము భావి వైజ్ఞానిక శాస్త్రపు విజయము ఈ రోజు నువ్వు చూడడానికి అనుమతించబడిన జ్ఞానం చుట్టూనే పరిభ్రమిస్తాయి. ఆమె పరిశోధనను విషపూరితం కాని విధానంలో అంతిమంగా చేపట్టినప్పుడు అణుశక్తిని నియంత్రించి సద్వినియోగం చేసుకోవడం అనేది ఈ ఇంద్రధనుస్సు వర్ణాలను, ఆ పక్షి నేర్చుకుంటున్న స్వరాలను ఉపయోగించడం పైనే ఆధారపడి ఉంటుంది. మరి న్యాయంగా నువ్వు వ్యాకుల పడుతున్నట్లు కేవలం ఆ విధంగానే వ్యాధులను, హీన జీవన ప్రమాణాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది. ఈ మాటలను విని నేను మ్రాన్పడిపోయాను. అతను చెప్పేది నమ్మే ప్రయత్నంలో నేను రాఫెల్ కాంతివంతమైన కళ్ళలోకి వెతుకుతున్నట్లుగా చూశాను. అతని స్థిరమైన చూపు నుంచి నేను నా జీవితంలో ఎన్నడూ అనుభూతి చెందనంతటి దృఢ విశ్వాసాన్ని పొందినట్లు అనిపించింది. నేను మీరు చెప్పేది నమ్ముతున్నాను రాఫెల్. నేను చివరకు నిట్టూర్పుతో చెప్పాను, నాకు సహాయపడటంలో మీరు అలసిపోకపోతే కనుక దయచేసి నాకు మరికొంత చూపించండి. నెక్స్ట్ అధ్యాయంలోకి పోతున్నాం. మానవుడి లోపలి జీవులు అలాగే కానివు అని బదులు ఇచ్చాడు రాఫెల్. ఈ చిన్న జీవులలో కొన్ని మానవ జీవితంలో ఏ పాత్రను పోషిస్తాయో నేను ఇప్పుడు నీకు చూపిస్తాను. అవి నీకు భయాన్ని కలిగించేవిగా ఉండవచ్చు. మన శరీరాలను మనం కొంత కుంచింప చేసుకోవాలి. నువ్వు సిద్ధంగానే ఉన్నావా? అవును, సిద్ధంగానే ఉన్నాను అని చెప్పాను. నేను భరోసా ఇచ్చుకోవడం కోసం నేను నా చేతిని చాచి నా మిత్రుడి చేతిని గట్టిగా పట్టుకున్నాను. నేను శరీరాన్ని కుంచింప చేసుకుని ఎంతో కాలమైపోయింది. రాఫెల్ ఉల్లాసంగా తనలో తాను నవ్వుకుంటున్నాడు. నేను గమనిస్తున్నది ఏమిటంటే, సూక్ష్మ పదార్థము నీకు ఇప్పటికే ఎంతో స్థూలమైనదిగా కనిపిస్తున్నట్లుంది. అతను అల్లరిగా అన్నాడు. పొగలాంటి పదార్థంతో తయారైన నా చేతి నుంచి నువ్వు అంతటి ఆసరాన్ని పొందడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. మేము కదలబోతున్నాం అని నేను అనుభూతి చెందాను. నిజంగానే మేము విపరీతమైన వేగంతో గాలిలో నుంచి తేలుతూ వెళ్ళడం మొదలు పెట్టాం. దాదాపు అరక్షణంలో మేము అకస్మాత్తుగా ఆగాం. మేము ఇప్పుడు చాలా మంది జనాలు ఉన్న ఒక పొడవైన తెలుపు రంగు గోడలు ఉన్న గదిలో ఉన్నాం. వాళ్లకు చాలా దగ్గరలోనే ఓ వైద్యుడితో మాట్లాడుతూ ఒక నర్స్ నిలబడి ఉంది. ఆ ఇద్దరు ఈ గదిలోని వాళ్ళ గురించి చర్చించుకుంటున్నట్లుగా అనిపించింది. వాళ్ళు రోగులు అనే సంగతి సులభంగానే తెలిసిపోతుంది. దూరం నుంచి చూస్తున్నా గాని
ఆ రోగుల కదలికలు, వాళ్ళ సంభాషణ ధ్వనులు కొంత విచిత్రంగా అనిపించాయి. విస్మయంతో నేను గ్రహించినది ఏమిటంటే, మేము ఒక రకమైన పిచ్చాసుపత్రిలో ఉండాలి. రాఫెల్ నా మోచేతిని తాకి నాతో నెమ్మదిగా మాట్లాడాడు. అవును, అతను చెప్పాడు, మనం ఇప్పుడు పిచ్చి వాళ్లకు ఆశ్రయం ఇచ్చే చికిత్సాలయంలో ఉన్నాం. కానీ మనం మొదట ఈ గదిలో ఉన్న వాళ్ళందరికీ చక్కని మతిస్థిమితం ఉన్న వ్యక్తిని అధ్యయనం చేద్దాం. అక్కడ ఉన్న నర్సే ఆ వ్యక్తి. అన్ని సాధారణ స్థితిలో ఉన్నప్పుడు మనలో ఉండే చిన్న చిన్న జీవులు తమ పనులను ఎలా నిర్వర్తిస్తాయి అనేది నువ్వు ముందుగా తెలుసుకుంటావు. ఇప్పుడు నేను నీ దర్శన సామర్థ్యాన్ని ఉత్తేజపరుస్తాం. ఆ తర్వాత మన శరీరాలను మనం కుంచింపజేసుకుందాం, కానీ మరీ ఎక్కువగా కాదు. నువ్వు సిద్ధమేనా? నేను ఆసక్తిగా తల ఊపాను. కుంచుకోవడానికి చెందిన విచిత్రమైన అనుభూతి నన్ను వశం చేసుకుంది. ఆ తెల్లని గది త్వరలోనే దూరంగా కనిపిస్తున్న పెద్ద పెద్ద ఆకారాలతో నిండిపోయి ఉన్న ఒక సమున్నతమైన గదిలా మారిపోయింది. ఆ నర్సు శరీరం ఆకాశాన్ని అంటుకున్నట్లుగా ఎత్తుగా కనిపిస్తుంది. ఆమె ఆ వైద్యుడితో మాట్లాడుతూ తలను చేతులను తిప్పినప్పుడు ఆమె ఆఫ్రన్ పెళపెళలాడుతున్న చప్పుడు అచ్చం తుపాకీ గుళ్ళు పేలుతున్న ధ్వనిలా వినిపించింది. ఆ సమయంలో రాఫెల్ నా వైపు తిరిగి తన చేతులను నా కనురెప్పలపై సున్నితంగా ఉంచాడు. ఆ నర్సు మహాకాయం వైపు రెప్ప వేయకుండా చూస్తూ, నేను నిశ్శబ్దంగా నిరీస్తున్నప్పుడు నేను ఏం చూస్తానని ఆశించారో నాకు తెలుసు అని భావించాను. క్రమక్రమంగా ఆ రూపం వెనక ఉన్న అందమైన రహస్యపూరితమైన ప్రాణ చిత్రం నా అంతర్దృష్టి ఎదుట రూపుదిద్దుకుంది. మొదట నా పైన ఎంతో సుపరిచితమైన సౌరమండలం వేలాడుతూ ఉండడం చూశాను. ఆ సమున్నత ఆకారం లోపల ఉన్న కాంతులీనే గ్రహాలను హృదయము, గొంతు, మెదడు, నాభి దగ్గర వాటి స్థానాలను నిర్ణయించే ప్రయత్నంలో తీరిక లేకుండా ఉన్నప్పుడు నేను ఊహించి తెలుసుకున్నది ఏమిటి అంటే, నేను ఒక మానవ దేహాన్ని చూస్తున్నాను అని నాకు తెలిసి ఉండకపోతే కనుక నా దృష్టిపథం ముందు ఉన్నది గ్రహాలతో నిండిన ఆకాశమే అని నేను నిజంగా నమ్మేదాన్ని. నా చూపు శక్తివంతంగా మారడం వలన నేను ఎత్రిక్ కల్లికను చూశాను. అంతటి భారీ ఎత్తున ఉన్నదిగా చూసినప్పుడు అది ఇంకా ఎంతో అందంగా కనిపించింది. అది అన్ని అవయవాలతో కూడిన మానవ దేహపు ఆకృతి దాల్చినట్లు నియాన్ కాంతితో రూపొందిన ఒక అతిపెద్ద సాల గూటిని నాకు ఎన్నడూ లేనంతగా జ్ఞాపకం చేసింది. నిజానికి ఆ రూపము ఈ నమూనాపైకి నిర్మితమైంది అనేది సులభంగా గుర్తించవచ్చు. ఈలోగా నా దృష్టి మరింత స్పష్టమైనదిగా మారడం వలన ఆ రూపపు అంతర్భాగంలో ఉన్న అతి సూక్ష్మ జీవ పదార్థాలు మరింతగా కనిపిస్తున్నాయి. హృదయపు ప్రాంతంలో ప్రకాశిస్తున్న తేజోమయమైన సూర్యుడి నుంచి సర్పాకారంలో ఉన్న వర్ణరంజితమైన 7 కిరణాలు ప్రవహించడం కనిపిస్తోంది. శరీరపు వివిధ అవయవాల్లో ప్రకాశిస్తున్న గ్రహాలను ఆ కిరణాలు పెనవేసుకొని ఉన్నాయి. ఆ కిరణాల వివిధ రంగులు క్రమక్రమంగా ఒకదానితో ఒకటి కలగలిసిపోయి ఒక వృత్తాకార చలనంతో అల్లుకుపోయాయి. అవి శరీరపు అంచుకు చేరుకునే సమయానికి అవి ఎంతో సుపరిచితమైన ఆరా రూపాన్ని సంతరించుకున్నాయి. ఈ ఆరా నర్సు మహాకాయాన్ని ఎంతో లోతుగా ఆవరించి ఉండడం కనిపిస్తోంది. నేను ముగ్ధురాలినే రెప్ప వేయకుండా చూస్తూనే ఉన్నాను. నా పెదవుల అంచున లెక్క లేనన్ని ప్రశ్నలు ఉన్నాయి. రాఫెల్ మాయాజాలాన్ని చేయగల తన వ్రేళ్ల స్పర్శతో తీరిక లేకుండా ఆలోచిస్తున్న నా మనసును నిలవరించాడు. ఇప్పుడే ప్రశ్నలు అడగవద్దు, అతను లోగొంతుతో కఠినంగా చెప్పాడు. నువ్వు చూడడాన్ని కొనసాగించాలి అని నేను అనుకుంటున్నాను. నేను విధేయురాలుగా అద్భుతమైన మా నూతన
నా నూతన దృష్టి సామర్థ్యంపై కేంద్రీకరించి నిశ్శబ్దంగా నిరీక్షించాను. నువ్వు ఇప్పుడు చూస్తున్నదంతా రాఫేల్ చెప్పడం మెల్లగా గెంటాడు. వాస్తవంగా నిష్ణాతులైన ఒక యోగ దృష్టి బలవంతుడికి కనిపిస్తుంది. అయితే ఆ విధంగా తగినంత శిక్షణ పొందిన వాళ్ళు అప్పటికైనా లేరు. ఇక ఇప్పుడు నేను నీకు చూపించాలి అని అనుకుంటున్నది ఏమిటంటే, ఈ శరీరాన్ని తమ దేవత కోసం, అంటే ఆ నర్సు కోసము నడిపించే సూక్ష్మ బుద్ధిజీవులు. ఆమె ఒక దివ్యమైన చక్కని సమతుల్యత గల వ్యక్తి అయినందువలన మన అధ్యయనానికి ఆమె చక్కగా ఉపకరిస్తోంది. నేను గమనిస్తూ నిరీక్షిస్తూ ఉండగా ఆ నర్సు ఆరా లోపల ఒక పెద్ద ఆకారం కలయ తిరుగుతూ ఉండడం నేను చూశాను. మరి గ్రహించడం మొదలు పెట్టాను. అది ఆరా అలాంటి పదార్థంతోనే రూపొందినట్లుగా కనిపించింది. అది జీవంతో, అనుభూతితో, వివేకంతో ప్రకంపిస్తోంది. నేను పల్లెలోని పచ్చిక బయలుపై దీర్ఘ చింతనలో ఉన్న దివ్య ఆత్మను చూడడం నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ దేవత రూపంలో నుంచి తమ తమ పనులను నిర్వర్తించడం కోసం బయటకు ప్రవాహంలా వస్తున్న చిన్న చిన్న ప్రాణులన్నింటినీ నేను చూడడం జ్ఞాపకం వచ్చింది. అదేవిధంగా రహస్యపూరిత కార్యకలాపాలు మరోసారి నా కళ్ళ ముందు నిలపడం నేను గుర్తించాను. ఈ నర్సు ఆరాలో నుంచి ఏకాగ్ర చిత్తంతో తమ తమ పనులను చేసుకుంటూ అనేక పరిమాణాల్లో ఉన్న సున్నితమైన జీవులు వెళ్తుతున్నాయి. తీరిక లేకుండా పనిచేస్తున్న ఈ ప్రాణాలు ఏ ఆటంకము లేకుండా ఒకదానిలో నుంచి మరొకటి వెళ్ళిపోతున్నాయి. ఆ ప్రభావం ఎలా కనిపిస్తుంది అంటే, అనేక సినిమాటోగ్రాఫ్ ఫిల్ములను ఒకదానిపై ఒకటి పరిచినట్లుగా ఉంది. ఎంత అద్భుతంగా ఉంది మేడం ఇది. అవును మేడం. ఇప్పుడు కాదు, మనం అదే ఆమె లోపల ఉండే వాటి గురించి, ఆరా గురించి, అణువులు, పరమాణువుల గురించి గుర్తిస్తుంది. మనం కూడా మన పైన ఫోకస్ చేస్తూ వెళ్ళగలం లోపలికి మేడం. అదే చేస్తుంది మేడం. మేడం నిజంగా అంటే చాలా అద్భుతంగా ఉంది బుక్ కూడా. అసలు మ్యాటర్ కూడా అట్లే ఉంది. అవును మేడం. మొదట్లో అది నీకు ఎంతో అయోమయాన్ని కలిగించేదిగా అనిపిస్తుంది. రాఫేల్ హెచ్చరించాడు కనుక మరీ ఎక్కువగా చూడడానికి ప్రయత్నిస్తూ నువ్వు అలసటకు గురి చేసుకోవద్దు. కేవలం నేను నీకు ప్రత్యేకించి చూపించిన విషయాలపైనే నీ దృష్టిని కేంద్రీకరించు. ఇప్పుడు నాతో రా అన్నాడు. ఆ విధంగా చెబుతూ అతను నా కళ్ళ మీద నుంచి తన చేతులను తొలగించాడు. నా అంతర్దర్శన సామర్థ్యం ఇంకా నిలిచే ఉంది అని నేను మరోసారి గమనించాను. మేము ఇద్దరము పైవైపుకు తేలుతూ వెళ్ళి ఆ నర్స్ మహాకాయంలోకి ప్రవేశించాను. ఆమె ఆకారం ఎంత పెద్దగా ఉంది అంటే మా శరీరాలు మరింతగా కుంచుకుపోతున్నాయి అని నేను తెలుసుకున్నాను. మా చుట్టూ పొంగి పొరలుతున్నట్లుగా ఉన్న జీవం వలన ప్రశాంతంగానే ఉన్న పెద్ద పెద్ద అలలను రేపుతున్న సముద్రంలో అలల తాకిడికి గురవుతున్నట్లుగా అనుభూతి చెందాను. అన్ని వైపులా అనేక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. నా ఎదురుగా పారదర్శకమైన నారింజ వర్ణ ఛాయలో ఉన్న ఒక అందమైన గంధర్వుడు ఉన్నాడు. అతను సావధానంగా ఒక లయబద్ధమైన చలనంతో ముందుకు వెనుకకు ఊగుతున్నాడు. అక్కడ ఉన్నది జీవంతో ఉన్న ఒక ప్రాణి. కొన్నిసార్లు అది మూల ప్రకృతి జీవి, అంటే ఎలిమెంటల్ అని పిలువబడుతుంది. అది ఉదరపు కార్యకలాపాలను చూస్తుంది. ఉదరమే అతని స్థూల శరీరం అని కూడా చెప్పవచ్చు. అతను తనలోనే ఉండి వివిధ జీర్ణ రసాలను ఉత్పత్తి చేస్తూ
ఉదరం అనే ఆ సంకీర్ణ అవయవపు తక్కువ స్థాయి కదలికలను ఉత్తేజపరిచే అనేక చిన్న ప్రాణులను నియంత్రిస్తాడు. ఇప్పుడు మనం హృదయంలో నివసిస్తూ దానినే తన శరీరంగా, తన జీవిత కార్యంగా చేసుకున్న భూతం వైపు దృష్టి సారిద్దాం. ఆ విధంగా చెబుతూ అతను హృదయం ఉన్న ప్రాంతం వైపుకు తనతో పాటు నన్ను లాక్కెళ్ళి నేను చూసిన దాన్ని నేను అధ్యయనం చేస్తుండగా నిరీక్షించాడు. నేను క్రమక్రమంగా మరింత ఎక్కువగా చూడడానికి అలవాటు పడేలా రాఫెల్ నిరంతరంగా నా దృష్టి సామర్థ్యాన్ని ఉత్తేజపరుస్తూ తిరిగి సవరిస్తూ ఉన్నట్లు అనిపించింది. అది ఎలా ఉంది అంటే, సాధారణ జీవితంలో లాగా దూరపు వస్తువుల నుంచి దగ్గరి వస్తువులపైకి దృష్టి కేంద్రీకరణలను మార్చినట్లుగా కాకుండా, భౌతిక శరీరం నుంచి ఎథరిక్ శరీరానికి, ఎథరిక్ శరీరం నుంచి సూక్ష్మ శరీరానికి, అంతిమంగా సూక్ష్మ శరీరం నుంచి దాని అంతర్భాగంలోని సృజనాత్మక జీవులన్నింటిపైకి నా దృష్టి కేంద్రీకరణ మార్చినట్లుగా ఉంది. అప్రయత్నపూర్వకంగా ఒక యోగ దృష్టి సంపన్నుడు నేను చూసిన వాటన్నింటినీ దర్శనాలను పొందవచ్చు. కానీ నేను అందుకుంటున్న మార్గదర్శనము, సహాయము లేకుండా ఆ ఫలితాలు అయోమయంగా ఉండి గ్రహించడం మొదలుపెట్టి, నేను పెద్దగా ధ్వని చేస్తున్న ఆ నర్సు విశాలమైన గుండెను చేరుకున్నప్పుడు నేను కొంత భయంతో రాఫెల్ భుజాన్ని ఆసరా చేసుకున్నాను. మేము నిలబడినప్పుడు మేము దాదాపుగా ఈ శక్తివంతమైన అవయవమంత ఎత్తుగా ఉన్నాము. అంత దగ్గర నుంచి గుండె కార్యకలాపాలను చూడడం, నేను సురక్షితంగా ఉండేంత దూరానికి వెనక్కు వెళ్ళిపోవాలి అనే కోరికను నియంత్రించుకోవాల్సి వచ్చింది. మనం సూక్ష్మ శరీర రూపాల్లో ఉన్నాం అని దయచేసి గుర్తుంచుకో, రాఫెల్ ఆజ్ఞాపించినట్లు అన్నాడు. మనం కోరుకుంటే కనుక మనము ఏ ఆటంకము లేకుండా నేరుగా ఆ గుండెలో నుంచి అవతలకు వెళ్ళిపోగలము అని కూడా గుర్తుంచుకో. ఇక నీ నేత్ర దృష్టి సామర్థ్యాన్ని, నీ వినికిడిని సామర్థ్యాన్ని భౌతికం నుంచి ఎథరిక్కు పునః కేంద్రీకరించుకో. మరి ఈసారి నీ అంతట నువ్వే ఆ పని చేయడానికి ప్రయత్నించు. అతను నా వినికిడిని పునః కేంద్రీకరించమని చెప్పినప్పుడు అతని ఉద్దేశం ఏమిటి అని నేను ఆశ్చర్యపోయాను. నేను నా ముందు ఉన్న అద్భుతమైన దృశ్యం వైపు, గుండెతో అనుసంధానించబడి అనేక వర్ణ ఛాయల్లో ఉన్న పెద్ద గొట్టాల వైపు, ప్రక్కటెముకల గోడల నుంచి ఆ గోడ వ్రేలాడే సంక్లిష్టమైన విధానాన్ని, అలాగే రెండు ప్రక్కలా ఉన్న సజీవమైన కణజాలపు వలలాంటి అతిపెద్ద అల్లికైన ప్రక్కటెముకల వెలుపలి గోడల నుంచి, మరి స్వయాన ఆ గుండె వాల్వుల నుంచి భయాన్ని కలిగించేలా వస్తున్న కదలిక వైపు నేను చివరిగా మరోసారి చూశాను. ఆ శబ్దం ఎంతో భయంకరంగా కూడా ఉంది. రబ్బర్తో తయారైన ఓ యంత్రం లాంటిది చేసే శబ్దంలా ఉరిమినట్లుగా, ప్రతిధ్వనిస్తున్నట్లుగా ఉంది. కానీ కఠోరంగా, మరి లోహాల చప్పుడులా లేదు. రక్తాన్ని తోడుతున్నట్లుగా, బుడగలు వస్తున్నట్లుగా, పీల్చుతున్నట్లుగా, కిర్రుమన్నట్లుగా వరుసగా వినిపిస్తున్న ధ్వనుల వలన నాకు తల తిరిగిపోతున్నట్లు అనిపించింది. నన్ను నేను కూడదీసుకొని ఎథరిక్ డబుల్ను చూడడానికి ప్రయత్నిస్తూ నా దృష్టిని కేంద్రీకరించాను. నిజంగానే నా ఇచ్ఛానుసారం నా చైతన్యపు పునః కేంద్రీకరణ చోటు చేసుకోవడం నేను త్వరలోనే గ్రహించాను. నా ఎథరిక్ దృష్టి దాని స్థానాన్ని భర్తీ చేయగానే ఆ గుండె స్థల రూపం నా దృష్టి పదం నుంచి మసక బారిపోవడమే కాకుండా భౌతికపరమైన ధ్వనులు కూడా నాకు వినిపించకుండా పోయాయి. నా చెవులకు చెందిన మరింత గ్రహణ శక్తి గల భాగం నూతనమైన, అత్యంత సున్నితమైన ధ్వనులను గ్రహించింది.
ఎంతో అందమైన ఎత్తిరిక్ హృదయం దృష్టిపథంలోకి వచ్చినప్పుడు స్థూల రూపంలోని హృదయానికి సజీవమైన ఆధారంగా ఉన్న తాలేగూడు లాంటి అల్లికలోని వర్ణరంజితమైన వివిధ నియాన్ తీగల్లో వేగంగా ప్రవహిస్తున్న జీవ విద్యుత్ శక్తులు నెమ్మదిగా బుస్సుమన్నట్లు లేదా జంకారం చేస్తున్నట్లు ధ్వనులను నేను స్పష్టంగా విన్నాను. చలనంలో ఉన్న ఆ విద్యుత్ మార్గాల్లో ప్రతి ఒక్కటి వర్ణానికి అనుగుణంగా ఒక విభిన్న స్వరాన్ని పలుకుతున్నట్లు నేను గమనించాను. ఎంత అద్భుతం, ఎంత మనోహరం! నేను గుసగుసలాడినట్లుగా అన్నాను. ఇప్పుడు సూక్ష్మతలం కోసం కేంద్రీకరించు, రాఫెల్ ఆజ్ఞాపించాడు. మనం ఈ రోజు పూర్తి చేయవలసినది ఎంతో ఉంది అన్నాడు ఆయన. నేను విధేయతతో నా మనస్సును ఆ గుండె సూక్ష్మతల రూపంపై కేంద్రీకరించాను. నిజంగానే నేను కొన్ని క్షణాలలోనే దానిని చూడడం మొదలుపెట్టాను. చివరికి అది ఎంతో శోభాయమానంగా నా కళ్ళెదుట నిలిచింది. ఆ గుండెకు చెందిన సూక్ష్మ శరీర రూపాన్ని నేను చూసినప్పుడు అది నిజంగానే అనిర్వచనీయమైన సౌందర్యంతో అలరారుతోంది. ఆ గుండె మధ్య నుంచి జాలువారుతున్న సర్పం లాంటి వర్ణరంజితమైన కిరణాలు దానిని ఆవరించి ఉన్న ఆరాలోకి కలగలిసిపోయే వరకు ఆ గుండె చుట్టూ సుళ్ళు తిరుగుతూ నేను ఇంతకు ముందు ఎన్నడూ చూడనంత తేజోవంతంగా కోమలంగా ప్రకాశిస్తున్నాయి. వాటి మధ్య భాగంలోనే ఒక బంగారు రంగు అగ్నిగోళాన్ని నేను చూడగలిగాను. ఎందువలన మీరు నాకు చూపించిన వాటన్నింటికన్నా ఇది ఎంతో మనోహరమైనదిగా ఉంది రాఫెల్. చివరకు నేను మాట పెగిల్చుకొని గుసగుసలాడినట్లుగా అడిగాను. అది ఒక గొప్ప రహస్యానికి సంబంధించిన ప్రశ్న అంటూ గంభీరమైన జవాబు వచ్చింది. మన సమస్త సౌర మండలము ప్రేమ వ్యక్తీకరణే లక్ష్యంగా ఉంది. ప్రేమను ప్రసారం చేసే సాధనాలైన మానవ హృదయాల ద్వారానే ఈ గ్రహం ఆ లక్ష్యాన్ని సాధిస్తుంది. ప్రేమ అంటే ఏమిటి అనేది మనకి ఇంకా తెలియదు. మానవులు, జంతువులు ప్రదర్శించే ప్రేమ అనేది కేవలం వాస్తవ ప్రేమ యొక్క అస్పష్టమైన ఆరంభం మాత్రమే. సూర్యుడే సౌరమండలపు హృదయ భాగం. మరి మానవుడి హృదయం కూడా అంతర్గత పరమార్థంలో ఒక చిన్న సూర్యుడే. ఇప్పుడు ఆ హృదయంలో నివసిస్తూ హృదయాన్ని పని చేయించే ప్రాణి, హృదయపు మూల ప్రకృతి జీవిని అన్వేషించు. మేడం, ఇందాక మాట్లాడారు చూడు మీరు, నిజంగా ఇది అదే వచ్చింది చూడండి. ఇప్పుడు కూడా మేడం, ఇప్పుడు కూడా అంటే ఏమంటాము, మనం వెనకన మన షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ మీద ఒక మనిషి మనకి చెయ్యేసి భుజం మీద చెయ్యేసి తడితే ఎట్లా ఉంటుంది మనకి అర్థమవుతుంది కదా. భుజం మీద చెయ్యేసి మనం ఏదో కొంచెం లోన్లీగా లేదా ఇబ్బందిగా బాధగా ఉన్నప్పుడు పక్కన మనిషి నేను ఉన్నాను అని భుజం మీద చెయ్యేసి తడితే ఎట్లుంటుంది మనకి. అట్లా నాకు ఇది చెప్తున్నా కదా, ఇప్పుడు ఒక 4 రోజులుగా చాలా ఫీల్ అవుతున్నాను మేడం, అనుభూతి చెందుతున్నా. అలాంటి అనుభూతి కలుగుతుందా మేడం మీకు? అవును మేడం. అంటే చూడండి, ఇప్పుడు మన ప్రేమ ఎంతగా అక్కడ ఆ సూర్యుడికి, అదే చూడండి, ప్రేమ అంటే ఏమిటి అనేది మనకి ఇంకా తెలియదు. అంటే ప్రేమను ప్రసారం చేసే సాధనాలైన మానవ హృదయాల ద్వారానే ఈ గ్రహము ఆ లక్ష్యాన్ని సాధిస్తుందట. ఎంత అద్భుతంగా ఉంది. మానవులు, జంతువులు ప్రదర్శించేది ప్రేమ అనేది కేవలం వాస్తవ ప్రేమ యొక్క అస్పష్టమైన ఆరంభం మాత్రమే. సూర్యుడే సౌరమండలపు హృదయ భాగం. మరి మానవుడి హృదయం కూడా అంతర్గత పరమార్థంలో ఒక చిన్న సూర్యుడే. ఇప్పుడు ఆ హృదయంలో నివసిస్తూ హృదయాన్ని పయనించే ప్రాణి, హృదయ మూలం ప్రకృతి జీవిని అన్వేషించు. నేను మరోసారి నా దృష్టిని పునఃకేంద్రీకరించడానికి ప్రయత్నించాను. నేను త్వరలోనే హృదయం చుట్టూ ఆవరించి ఉన్న ఆరా లోపల పొంచి ఉన్న లేక కలయ తిరుగుతున్న హృదయ దేవతను చూశాను.
అతను ఎంతో ఎంతో రమణీయంగా ఉన్నాడు. శక్తివంతమైన బంగారం కాంతితో రూపొందుతున్నట్లు. ఇదేం చాలా బ్లర్గా వచ్చేసింది మేడం. మేడం ఒక పేర కనిపించట్లేదు, పూరా ఎంత పెద్దగా చేసినా. సెకండ్ పేరాలకు వెళ్ళిపోతున్నాను మేడం. శరీరంలోని ప్రతి అవయవము ఈ విధంగానే పనిచేస్తుంది. నేను చూస్తున్న దాన్ని ఓర్పుతో జాగ్రత్తగా గమనిస్తూ రాఫెల్ వివరించాడు. అసంఖ్యాకంగా ఉన్న రాసాయనిక మిశ్ర ద్రవ్యాలను, రసాయనాలను కూర్చే చిన్న చిన్న మూల ప్రకృతి జీవులు ఉంటాయి. వాటికి మన ఆధునిక రసాయనిక శాస్త్రవేత్తలకు ఉన్నంత తెలివితేటలు, మరి అంతకు మించిన తెలివితేటలు ఉంటాయి. రాసాయనిక శాస్త్రవేత్తలు రక్తంలో ఉన్న మిశ్ర ద్రవ్యాలను కనుగొని విశ్లేషించగలిగే స్థాయి వరకు చేరుకున్నారు. అంటే వాటి నకలను కూడా తయారు చేశారు. కానీ అవి కేవలం సంభవిస్తాయి అనే వాళ్ళు ఇప్పటికీ అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. సంక్లిష్టమైన సంభవాల వెనుక సూక్ష్మ బుద్ధి గల ఆరంభకులు ఎవరైనా ఉండి తీరాలి అనే వాస్తవాన్ని వాళ్ళు ఎదుర్కోవడం లేదు. అవును, అది నిజమే అనిపిస్తుంది. నేను సాలోచనగా అంగీకరించాను. కానీ ఈ మూల ప్రకృతి జీవులన్నీ తన కోసం తన శరీరంలో పనిచేస్తున్నాయి అని మానవుడికి తెలిసింది అనే అనుకుందాం. అది మానవుడికి ఎలా సహాయపడుతుంది? అది ఒక వాస్తవికమైన ప్రశ్న. ఎంతో ప్రసన్నుడైన రాఫెల్ నవ్వుతూ అన్నాడు, నిజానికి ఈ విషయమంతటిలో క్లిష్టాంశాన్ని నేను నీకు చూపిస్తున్నాను. ఒక వ్యక్తి శరీర అంతర్భాగంలో ఉన్న ఈ ప్రాణులు అన్ని అతని సేవకులు. వాళ్ళపై అతను పూర్తిగా వివేకవంతమైన నియంత్రణను కలిగి ఉండడమే కాకుండా సహకారాన్ని కూడా పెంపొందించుకోవాలి అని ఉద్దేశించబడింది. ఒకవేళ అతనికి ఆ సంగతి తెలిస్తే గనక అతను ఎల్లవేళలా వాటితో సంభాషించి తన కోరికలను వాటికి వ్యక్తం చేయగలుగుతాడు. అతను తగినంత ఏకాగ్ర చిత్తంతో ఉంటే కనుక అవి అతనిని అవగాహన చేసుకొని అతని ఆజ్ఞను శిరసావహిస్తాయి. కానీ వాటి దుర్గుణాలు అతని దుర్గుణాల ప్రతిబింబాలే అయి ఉంటాయి. అది బద్ధకమైన, అధికారం లాలసైన, అహంభావమైన వాటిలో ఏదైనా దాని ఇచ్ఛానుసారం ప్రవర్తించడానికి వాటి ప్రభువు యజమాని అనుమతిస్తే కనుక అతని జీవ వ్యవస్థను సమస్తము సమతుల్యతను కోల్పోతుంది. మరికొంత సేపట్లోనే నేను దీని గురించిన ఉదాహరణలను నీకు చూపిస్తాను. కానీ మొదట మానవుడి మెదడు పనిచేయడానికి సహాయపడే జీవుల కార్యకలాపాలను నేను నీకు చూపించాలి అని అనుకుంటున్నాను. ఆ విధంగా చెబుతూ రాఫెల్ వేగంగా దూరానికి జారినట్లు వెళ్ళాడు. నేను అతని వెనుకే వెళ్ళాను. మేము హృదయం నుంచి వేగంగా ఎగువకు వెళ్ళడం నేను గమనించాను. ఆ మార్గంలోని ప్రాంతాల్లో జరుగుతున్న ముగ్ధ మనోహరమైన కార్యకలాపాలను పరిశీలించగలిగితే కనుక అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించి ఉండేది. చివరకు మేము ప్రయాణాన్ని ఆపాం. నేను ఊపిరి తీసుకొని చుట్టూ చూశాను. మేము ఆ నర్సు శిరస్సు లోపల నిలబడి ఉన్నాము అని స్పష్టంగా తెలుస్తోంది. మా పైన ఉన్న గుహలాంటి కాలు ఆమె నోటి పైకప్పు అని గ్రహించాను. అయితే ఇది కేవలం మసకగానే కనిపిస్తోంది, ఎందుకంటే నా ఇంద్రియాలు ఇంకా ఎథరిక్ ప్రకంపనలోనే పనిచేస్తున్నాయి కనుక నేను ఆ ప్రకాశవంతమైన అల్లికలోని దవడ ముక్కుల రేఖామాత్రపు ఆకృతి ఆనవాళ్లను చూశాను. కానీ నేను వాటికి
ఆమెలో ఉన్న తన సంపూర్ణతతో పంచుకొని ఉన్న మెలికలు తిరిగినట్లున్న మెదడును కూడా చూడగలిగాను. ఇప్పుడు మెదడు వైపు చూడు ఆజ్ఞాపించాడు రాఫేలు. ఈలోగా నేను నీ దృష్టి సామర్థ్యాన్ని మరింత శక్తివంతం చేస్తాను అన్నాడు. నేను మెదడును జాగ్రత్తగా పరిశీలించడం మొదలు పెట్టాను. అది తనలో తాను ముడుచుకుపోయి ఉన్న ఒక పెద్ద పిండం లాగానే కనిపించింది. పైకి ఉబికి వస్తున్న భాగాలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కాళ్ళు చేతుల ఆకారంలో ఉన్నాయి. నేను గమనిస్తూ ఉండగా నా దృష్టి పునః కేంద్రీకృతమవడం నేను అనుభూతి చెందాను. మరోసారి నా కంటి ముందు ఎంతో సుపరిచితమైన సౌరమండలపు దృశ్యం నెమ్మదిగా ఆరంభం కావడం చూసి నేను విస్మయానికి గురయ్యాను. నేను కళ్ళు చికిలించి చూశాను. నేను రెప్ప వేయకుండా గమనించాను. కానీ అక్కడ ఖచ్చితంగానే ఆ ఎత్రిక్ మెదడు యొక్క నియాన్ అల్లికలో అమర్చబడిన రత్నాల్లాగా అగ్నిగోళాల్లాంటి గ్రహాలు ప్రకాశిస్తున్నాయి. నాలో పెరిగిపోతున్న ఉద్రేకాన్ని శాంతపరచడానికి రాఫేల్ తన చేతితో సౌమ్యంగా తట్టడం నాకు తెలిసింది. స్పష్టంగా తెలుస్తోంది, మా పైన ఉన్న గుహ లాంటి బాలు ఆమె నోటిపై జాగ్రత్తగా గమనిస్తూ అధ్యయనం చెయ్యి అతను చేస్తున్నట్లు అన్నాడు. అతను హితబోధ చేస్తున్నట్లు అన్నాడు. ఇది ఒక పరిశోధన అదనే తప్ప విహారయాత్ర కాదు, గుర్తుంచుకో అని అన్నాడు అనమాట ఆయన. నేను సిగ్గుపడి నాపై నేను పట్టు సాధించడానికి ప్రయత్నించి తెచ్చిపెట్టుకున్న వైరాగ్యంతో ఆ దృశ్యాన్ని గమనించాను. కొత్తగా కనుగొన్న ఈ సౌర మండలంలోని సూర్యుడు సరిగ్గా తల మధ్య భాగంలో ఉండడం నేను చూశాను. సూర్యుడి ప్రక్కన ఉన్న అతి ప్రధానమైన గ్రహం ముక్కు మొదలు దగ్గర ఉన్న ఒక తేజోవంతమైన గ్రహం అనేది గ్రహించాను. మా ఎగువన ఎంతో ఎత్తులో పుర్రే పైభాగంలో నుంచి ఒక అత్యంత అందమైన అగ్నిగోళం మెరుస్తూ ఉండడం నేను చూశాను. సజీవమైన వివిధ వర్ణాల కాంతితో రూపొందిన ఒక అతిపెద్ద చామంతి పువ్వు అక్కడ ఉన్నట్లు కనిపించేలా ఆ గోళపు కిరణాలు బయటకు వెల్లువెత్తి ఒకదానిపై ఒకటి మెలి తిరిగాయి. ఆహా, అది ఎంత శోభాయమానంగా ఉంది! నేను ఆ వైపుకు రెప్ప వేయకుండా చూస్తూ నిట్టూర్చాను. నేను ఇప్పటి వరకు చూసిన వాటన్నింటికన్నా ఇది ఎంతో అందంగా ఉంది. మానవుడిలోకి ఆధ్యాత్మిక చైతన్యం ప్రవహించే మార్గాన్ని నువ్వు చూస్తున్నావు, రాఫేల్ సౌమ్యంగా బదులు ఇచ్చాడు. ప్రాగ్దిశలో దీనినే సహస్ర దళ కమలం అని అంటారు. ప్రతి దళము ఒకానొక విశ్వ చైతన్యపు అంశంతో మానవుడిని అనుసంధానిస్తుంది. కానీ ప్రియతమా, నీ మొదటి పుస్తకంలో స్వయంగా నువ్వే దీని గురించి రాసావు కదా. అవును రాఫేల్, నేను రాశాను అని నాకు తెలుసు. కానీ వ్రాయడం సిద్ధాంతీకరించడం అనేది ఒక సంగతి. మరి స్వయంగా ఎవరికి వారు దానిని దర్శించడం అనేది పూర్తిగా మరో సంగతి. నాకు అవసరమైనది ఖచ్చితంగా అదే. ఆ అద్భుతమైన కమలము తనంతట తాను పరిభ్రమిస్తూ ఉండడం నేను చూడగలుగుతున్నాను. వాస్తవానికి ఈ చక్రాలన్నీ పరిభ్రమిస్తున్నట్లుగానే కనిపిస్తున్నాయి. పెద్ద గ్రహాల పరిభ్రమించినట్లుగానే నేను చూస్తూ చెప్పాను. శిరస్సు మధ్యలో ఉన్న ఈ చక్రంలో పోల్చి చూసినప్పుడు కేవలం కొన్ని రేకులు మాత్రమే ఉన్నాయి, లేదా అవి కిరణాల కళ్ళ వెనుక ఉన్న చక్రంతో ఇంకా తక్కువ రేకులు ఉన్నాయి. నిజంగానే పిట్యూటరీ గ్రంథి ఉండాల్సిన జీవాన్ని కళ్ళెదుట నిలిచింది.
నేను పిట్యూటరీ గ్రహపు ఆరాను చూశాను. దాని ఆరా లోపల ప్రకాశవంతమైన ఒక ప్రాణి తన పనిలో తన మునకలైపోయి ఉంది. ఆ పిట్యూటరీ ఎంతో సంక్లిష్టమైన ప్రధాన కేంద్రమని, అతి సూక్ష్మమైన చిన్న చిన్న జీవులతో క్రిక్కిరిసిన రంగురంగుల అలలు సుళ్ళు తిరుగుతూ దానిలో నుంచి లోపలకు బయటకు నిరంతరంగా ప్రవహిస్తున్నాయి అని నేను చూశాను. ఈ రోజుకు ఇక దీని వైపుకు చూడకు, నా చేతిని నెమ్మదిగా లాగుతూ రాఫేల్ అన్నాడు. అక్కడ చూడడానికి ఎంత ఉంది అంటే అది నిన్ను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. పిట్యూటరీ గ్రంథి అనేది ప్రతి ఒక్క అనుభవము, ఆలోచనగా, ప్రయత్నము నమోదు చేయబడే ఒక విధమైన సమాచార కార్యాలయము లాంటిది. ఎంతో ఆదర్శవంతమైన ఆలోచన అలమైన ప్రసరణలను సృష్టిస్తోంది. అవి కేంద్ర గ్రంథి మరి పీనియల్ గ్రంథి వైపు వేరు ఉంటాయి, చేరుకుంటాయి. నువ్వు చూసిన ఆ చిన్న సూర్యుడి చేత నియంత్రించబడే ఈ పీనియల్ గ్రంథి అన్నింటికన్నా పైన ఉన్న కేంద్రమైన సహస్రదళ కమలం నుంచి చైతన్యాన్ని గ్రహించే ఒక ట్రాన్స్మిటర్. సరైన స్థితిలో ఉన్న ఒక మానవుడిలో ఈ 3 చక్రాలు మరి గ్రహాలు ఒకదానితో ఒకటి దృఢంగా అనుసంధానించబడి ఉంటాయి. తద్వారా వ్యక్తిత్వం అంటే పిట్యూటరీ ఆత్మచేత అధిమానసం ద్వారా ప్రభావితం చేయబడుతుంది. ఆ విధంగా శరీరంలోని మూల ప్రకృతి జీవులు, సజీవమైన శ్రామిక జీవులు అన్ని నియంత్రణలోకి వస్తాయి. ఈ నర్సు ఒక యోగ్యురాలైన చక్కని సమతుల్యత గల మనిషి కనుక ఇక్కడ అన్ని సాధారణ స్థితిలో పనిచేస్తున్నాయి. ఇక ఇప్పుడు సాధారణ స్థితి లేనప్పుడు ఏమి జరుగుతుందో నీకు చూపించాలి అని అనుకుంటున్నాము. ఇక మనం ముందుకు సాగిపోదాం వెరిటీ. ఆ విధంగా అంటూ అతను నా చేతిని అందుకున్నాడు. నాకు అలవాటైపోయిన అసాధారణ వేగంతో మేము ఆ నర్సు మహాకాయం నుంచి బయటకు వచ్చేసాం. ఆ చికిత్సాలయపు ప్రత్యేక విభాగంలోని నేలపైకి మేము తేలుతూ దిగి దూరంగా అస్పష్టంగా కనిపిస్తున్న రోగుల ఆకారాలను సమీపించాం. మేము వాళ్ళని సమీపిస్తుండగా భయంతో కూడిన ఒక విచిత్రమైన భావము నన్ను ముట్టడించింది. నేను రాఫేల్ను దగ్గరగా జరిగి అంతఃప్రేరణ వలన అతని ఆరా లోపల రక్షణ పొందాను. రాఫేల్ వెంటనే నా వైపు తిరిగి కరుణతో తన చేతిని నా భుజాల చుట్టూ వేశాడు. నీ మనోస్థితిని నేను అర్థం చేసుకోగలను, అతను గుసగుసలాడుతున్నట్లుగా అన్నాడు. నేను నీకు చూపించబోయే దానిని చూడడానికి నీకు ధైర్యం అవసరం అవుతుంది, కానీ నువ్వు దాని గురించి భయపడితే తప్ప ఏది నీకు హాని కలిగించలేదు అనేది దయచేసి గుర్తుంచుకో. మనం అదృశ్యంగా ఉన్నాం అనేది కూడా గుర్తుంచుకో. ఆ తర్వాత నేను చూసిన భయంకరమైన దృశ్యాలను నేను మర్చిపోవాలి అని కోరుకున్నా కానీ అవి నా స్మృతి పథంలో ఎప్పటికీ చెరిగిపోని విధంగా ముద్రపడిపోయాయి. ఆ చికిత్సాలయపు విభాగంలోని ప్రతి ఒక్క రోగిలోనూ అతని శ్రామిక మూల ప్రకృతి జీవుల్లో ఏదో ఒకటి అసాధారణ పరిమాణాల్లో విపరీతంగా ఉబ్బిపోయి ఉంది. అది ఆ వ్యక్తి శరీరాంగాలన్నింటిపై క్రూరమైన ఏలుబడిని తగ్గిస్తోంది. ఒక వ్యక్తి విషయంలోనైతే దాహానికి సంబంధించిన వ్యవహారాలను చూసుకునే మూల ప్రకృతి జీవి పైచేయిని సాధించింది. తన ప్రభువును తన యజమానిని సేవించడానికి బదులుగా యజమానిపై ఆధిపత్యాన్ని వహించడానికి అనుమతించబడిన ఈ మూల ప్రకృతి జీవి బాగా ఉబ్బిపోయి మందంగా వికారంగా తయారైపోయి తన యజమాని ధ్యాస అంతటినీ చేజిక్కించుకుంది.
ఆ యజమాని చాలా వరకు మద్యపానం రూపంలో తన మూల ప్రకృతి జీవి కోరికలను తృప్తిపరచడానికే జీవించాడు. ఆ రోగి శరీరంలో పనిచేస్తున్న ఇతర మూల ప్రకృతి జీవులు ఆల్కహాల్ పొగల చేత వికలమైపోయి గుణహీనమైపోయాయి. ఆ అందమైన ఎత్రి కల్లికలో అనేక బీటలు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీల్లో నుంచి పాములు, బోదురు కప్పలు, ఎలుకలు, సూక్ష్మ శరీర రూపాలు తేలుతున్నాయి. ఆ రోగి వాటిని చూశాడు అని స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే అతను భయంతో వణికిపోతూ కేకలు వేశాడు. ఈ రోగి వ్యాధి కారణంగా చిత్త భ్రమలో ఉన్నాడు వివరించాడు రాఫేల్. మద్యాన్ని ఆస్వాదిస్తూ మద్యానికి సమీపంగా ఉన్నప్పుడు మాత్రమే పని చేయగలిగిన కొన్ని అధమ వర్గానికి చెందిన మూల ప్రకృతి జీవులే ఆ పాములు, ఎలుకల రూపాలను ధరిస్తాయి. ఒకవేళ ఈ రోగి తనను తాను కూడదీసుకొని మద్యపానం పట్ల అతనికి గత తీవ్ర తృష్ణను జయించాలి అంటే కనుక దాని అర్థం ఏమిటి అంటే త్రాగుడు అనే భూతంపై అతను తిరిగి నియంత్రణ పొందాడు. ఆ భూతము క్రమక్రమంగా తన సాధారణ ఆకారంలోకి తిరిగి కుంచుకుపోతుంది. మన శరీరంలోని మూల ప్రకృతి జీవులు మన మానవ అహంకారాన్ని, అధికార వ్యామోహాన్ని, స్వీయ ప్రాధాన్యతను అవలంబిస్తాయి. అవి మనల్ని అంటే తమ యజమానులను ప్రతిబింబిస్తాయి. మన శరీరంలో నివసించే ఆ ప్రాణులు మన నియంత్రణను దాటిపోయి వికృతాకారంతో అతి దుష్టమైనవిగా మారిపోతాయి. అబ్బాబ్బా, ఏముంది మేడం ఇది? అవును మేడం, అవును, నిజమే. అంటే మనకి ఏ విధంగా మనం దానిని మార్చేస్తామో పాములో ఎలుకలో లాగా కూడా మనం చేసుకునేవి అవన్నీ ఆ రూపంలో చేసుకొని భయపడుతూ ఉంటాం అన్నమాట. అవును అవును, నిజమే మేడం. ఆ తర్వాత మేము భయంతో వణికిపోతూ కూర్చొని ఉన్న ఒక రోగిని గమనించడానికి వెళ్ళాం. అతని ఆరా లోపల ఇమిడిపోయి ఉన్న ఒక పెద్ద ముదురు బూడిద రంగు బంతితో అతని మెదడు నుంచి ఒక రకమైన సూక్ష్మ పదార్థపు తీగ అతనిని అనుసంధానిస్తూ ఉంది. ఆ పొగ బంతి లోపల అనేక కార్యకలాపాలు కొనసాగుతూ ఉండడం నేను చూడగలుగుతున్నాను. పరిగెత్తుతున్న ఆకారాలు, నిగనిగలాడుతున్న కత్తులు, అది ఒక రకంగా కళ్ళెదుట సజీవంగా నిలిచిన ఓ పీడకలలా ఉంది. ఆ దీన రోగి మనస్సు అంతా ఆ విషయమే పూర్తిగా ఆక్రమించుకొని ఉన్నట్లు, అతను పూర్తిగా భయపడిపోయి ఉన్నట్లు కనిపిస్తున్నాడు. అతను తనలో తానే ఏదో అయోమయంగా గొణుక్కుంటున్నాడు. ఆ మేఘాన్నే మనం ఆలోచన రూపం లేదా ఒక విషయానికి చెందిన ఆలోచనలతోనే మనస్సు నిండి ఉండే అసాధారణ స్థితి అని అంటాం. రాఫేల్ వివరించాడు. ఇదంతా అతనిపై అతనే విపరీతంగా జాలిపడటం అనే అత్యంత ప్రమాదకరమైన చర్యతో మొదలైంది. దాని వలన ఆరోగ్యం ఎంతో క్షీణిస్తుంది. ఇతని విషయంలో జరిగినది ఏమిటి అంటే అతనిపై అతను జాలిపడడం అనే దాని ఆధారంగా ఆలోచన మూల ప్రకృతి జీవుల్లో ఒకటి విపరీతంగా లావు అయిపోవడం మొదలుపెట్టింది. అది ఇప్పుడు తన యజమానిని ఘనీభవించిన అతని ఆలోచన రూపం యొక్క ఆ చిన్న పొగలోకంలో నుంచి ఏలగలిగే వరకు తన శరీరాన్ని విపరీతంగా కుంచుకుంటూనే ఉంది. తద్వారా ఇప్పుడు దాని యజమాని ఇతరులు తనకు చెయ్యాలి అని ప్రయత్నిస్తున్నాను. అది భ్రమ అనే మనోవ్యాధితో బాధపడుతున్నాడు. మానవులు తమ శరీరంలోని ఈ మూల ప్రకృతి జీవుల గురించి తెలుసుకుని
తమ ఇచ్ఛను సమతుల్యతతో క్రమశిక్షణతో ఉపయోగిస్తే కనుక ఇలాంటి సంఘటనలు ఎన్నడూ జరగవు. ఎందుకంటే నియంత్రించబడినప్పుడు ఈ మూల ప్రకృతి జీవులు ఎంతో అద్భుతంగా ఇష్టపూర్వకంగా పనిచేసే సేవకులు అవుతాయి. నేను జాగ్రత్తగా వింటూ అవగాహన చేసుకుంటున్నాను. అయితే నేను సంకోచిస్తూ మొదలు పెట్టాను. ఆ ద్వంద్వ ప్రవృత్తి ఇతర విచిత్రమైన బాధలు అన్నీ కూడా శరీరంలోని ఈ మూల ప్రకృతి జీవుల కారణంగానే వస్తాయి అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ మూల ప్రకృతి జీవుల వలనే అని కాదు, కానీ వాటి యజమాని అయిన మానవుడి ఉద్దేశాల కారణంగా వస్తాయి. ఒక కుక్కను మరి ఒక చిన్న బాలుడిని గారాబం చేసి చెడగొట్టిన విధంగానే ఖచ్చితంగా వాటిని కూడా చెడగొట్టవచ్చు. మరి అవి ఆ పరిస్థితిని స్వప్రయోజనానికి వాడుకోవడాన్ని త్వరగా నేర్చేసుకుంటాయి. లేదంటే అవి ఎంతో విశ్వాసంతో పని చేయగలవు. ఇక ఈ తదుపరి రోగి విషయంలో ఏం జరిగింది అని నువ్వు ఊహిస్తున్నావో చెప్పు. ఇతరుల నుంచి దూరంగా కూర్చొని పరధ్యానంలో గాఢంగా మునిగిపోయి ఉన్నట్లు కనిపిస్తున్న ఒక మనిషి ముందుకు రాఫెల్ నెమ్మదిగా నన్ను తీసుకెళ్లాడు. నేను నాకు సాధ్యమైనంత బాగా చూడడానికి నా దృష్టిని పునః కేంద్రీకరిస్తూ అతనిని నిశ్శబ్దంగా చూశాను. ఈ రోగి ఆరాలో అవశ్యంగానే మరి దోషపూరితమైనది ఏదో ఉంది అని ఎంతో తోలుగా రిక్తంగా కనిపించింది. ఆ ఆరా పరిధి లోపల సుళ్ళు తిరుగుతున్న అందమైన రంగులు ఏవీ నాకు కనిపించలేదు. నిజానికి ఏ కిరణాలు లోపలకు మరి బయటకు వెళ్లకుండా నిరోధిస్తూ ఒక మందమైన బూడిద రంగు పొగ కవచంతో అతని ఆర పూత పూయబడినట్లుగా ఉంది. ఈ రిక్తమైన నిస్తేజమైన కవచం లోపల దాని యజమాని ఒంటరిగా అతని చుట్టూ ఉన్న వాటన్నింటి నుంచి దూరంగా వేరు చేయబడినట్లుగా దీర్ఘాలోచనలో ఉన్నాడు. కొన్నిసార్లు ఇతర రోగులు లేదా నర్సులు అతని సమీపానికి వస్తున్నారు, అతనిని ముట్టుకున్న వారు కూడా, కానీ వాళ్ళు అతని నుంచి ఎలాంటి శక్తివంతమైన ప్రతిస్పందనను పొందలేకపోతున్నారు. నేను వణికిపోయాను. ఇతను అదే పనిగా ఒకే మనిషి గురించి ఆలోచిస్తూ ఏకాంతంలో సమయాన్ని గడుపుతున్న మనిషా? నేను నిర్ఘాంతపోతూ అన్నాను. అతని ముఖం మరీ తేడాగా ఉంది. నువ్వు సరిగ్గానే చెప్పావు, బదులిచ్చాడు రాఫేలు. అతను ఎంతో ప్రేమపూర్వకమైన వ్యక్తిగా ఉండేవాడు, కానీ అతను తనకే సొంతం అన్నట్లుగా ఒకే వ్యక్తి పైన, తన భార్య పైనే తన ప్రేమను కురిపించి మిగిలిన వాళ్ళందరినీ దూరంగా ఉంచాడు. అతని భార్య మరణించినప్పుడు ఆమె అతని జీవితంలో పూర్తి శూన్యాన్ని మిగిల్చింది. నువ్వు చూస్తున్న విధంగా అది చొరబడడం సాధ్యం కాని ఒక కవచం లాగా తయారైపోయే వరకు అతను ఆ స్వార్థపూరితమైన తీవ్ర మనోవేదనను జాగ్రత్తగా వదిలించుకున్నాడు. అతను ఇప్పుడు అనవసరమైన భయాలతో కృంగిపోయే మనోవ్యాధితో బాధపడుతున్నాడు. ఇప్పుడు అతనిని మరింత జాగ్రత్తగా గమనించాలి. అతని అందమైన రంగులు కిరణాలను ఏం జరిగిందో కనుక్కోగలవేమో చూడు. అతని సహజీవు
ఉలన్నింటి వైపు సాధారణ విధానంలో ఆ కిరణాలు బయటకు వెళ్లకుండా అతను నిరోధించాడు. నేను కళాహీనంగా కనిపిస్తున్న ఆ ఆకారం దగ్గరికి వెళ్ళి అతని ఇతరి కల్లికను ఎంతో జాగ్రత్తగా పరిశీలించాను. కాంతిహీనంగా ఉన్నప్పటికీ గ్రహాల కేంద్రాలను నేను చూశాను. ఆ కేంద్రం నుంచి మొలకెత్తిన వర్ణరంజితమైన కిరణాలు మొదలును నేను చూశాను. కానీ వాటి ప్రవాహం వెనువెంటనే అరికట్టబడినట్లుగా కనిపించింది. అవి తమపై తామే మెలితిరిగిపోయి విద్యుత్ ప్రవహిస్తున్న తీగలు షార్ట్ సర్క్యూట్ అయినట్లుగా క్రిక్కిరిసిపోయి చిక్కుముళ్ళు పడినట్లుగా తయారయ్యాయి. ప్రవహించకుండా గడ్డ కట్టి లోపల రగులుతున్న ఈ కిరణాలు క్రమంగా శరీర కణాలను కాల్చివేస్తూ పేలిపోయేలా చేస్తున్నాయి. ఎతిరి కల్లిక మరి కణజాలం రెండింటి అందమైన నిర్మాణాలు ఇప్పటికే చాలా బాగా నాశనమైపోయాయి. నువ్వు క్యాన్సర్ వైపు చూస్తున్నావు అన్నాడు రాఫేల్ గంభీరంగా. ఒకే విషయం గురించి తీవ్రంగా మదన పడటం, అసంతృప్తిగా ఉండడం అనేవి ఎంతో తరచుగా ద్వేషం పెరిగిపోవడానికి కారణం అవుతాయి. నువ్వు ఈ మనిషి వైపు చూసినప్పుడు అది ఎలా జరుగుతుందో నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. శక్తిని అనుచితమైన మార్గంలోకి మళ్లించడం వల్లనే ఎల్లప్పుడూ ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఎంతో జాగ్రత్తగా పరిశీలించడం. మనం ప్రేమ అని పిలిచేది వాస్తవంగా సూర్యుడి నుంచి సూర్యుడి దగ్గరకు పోయే ప్రవహించే కిరణ ప్రసారం. అవగాహన సహకారాలను ఇచ్చిపుచ్చుకోవడానికి అది మనల్ని భూమిపై ఉన్న సకల జీవరాశులతోనూ అనుసంధానించాలి. ఆ అద్భుతమైన సౌరశక్తి విషయాలలో మనం పోషించాల్సిన పాత్రను మానవులమైన మనము ఓ వికట కవిత్వంగా అపహాస్యం చేశాం. ఆ ఫలితమే ఈ మానసిక వ్యాధులు. ఇక గమనించు. నేను చుట్టూ చూసి మేము ఇప్పటికే ఎంతో అంతరంగికంగా పరిశీలించిన ఆ నర్సు తన రోగుల పరిస్థితి బాగానే ఉంది అని నిర్ధారించుకోవడం కోసం ఆ విభాగపు చివరన ఉన్న రోగుల వైపు రావడం నేను చూశాను. ఆమె సమీపిస్తుండగా ఆమె హృదయ కేంద్రంలోని సూర్యుడి నుంచి నిజంగా సూర్యరశ్మిలాగానే కనిపిస్తున్న లేత బంగారు రంగు కిరణాలు ఆరాలోము నుంచి ప్రసరించడం కనిపించింది. ఆమె ఒక్క క్షణము ఆగి అక్కడ ఒక పాత్రలో ఉన్న పువ్వులను ప్రశంసాపూర్వకంగా తన వ్రేళ్ల కొనలతో స్పృశించడానికి చేతిని చాచింది. విస్మయాన్ని కలిగించేలే ఆ పువ్వుల్లో ఒక స్పష్టమైన ప్రతిస్పందన జాగృతమవ్వడం నేను చూశాను. కానీ ఆ పువ్వుల వ్యతిరేక రూపాల నుంచి ఈ ప్రతిస్పందన వచ్చినట్లు అనిపించింది. ఆ బంగారు రంగు కిరణాలను అవి మోహపూరితమైన తృష్ణతో అక్షరాల పానం చేస్తున్నట్లు కనిపించాయి. ప్రేమ పోషణనిస్తుంది, రాఫేల్ సంక్షిప్తంగా వ్యాఖ్యానించాడు. అజ్ఞానులైన లోకులు మొక్కల విషయంలో ఆమె హస్తవాసి మంచిది అని అంటారు. మరి వాస్తవంగా దాని ప్రభావం ఏమిటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆ నర్సు ఇప్పుడు రోగులతో మాట్లాడుతోంది. ఆమె హృదయం నుంచి ఆమె చేతివేళ్లు నుంచి ప్రవహిస్తున్న స్వస్థత చేకూర్చే కిరణాలు ఆమెను వాళ్లతో అనుసంధానిస్తున్నాయి. తద్వారా ఆమె మనస్సు వాళ్ళ స్థాయికి దిగి వెళ్ళి సంపూర్ణ అవగాహనతో రోగుల మెదడు లోపల
అక్షరాల నివసించగలుగుతోంది. ఆమె అక్కడ ఉన్నప్పుడు ఒకే విషయంపై మదనపడే మనోస్థితులు, పొగ మేఘాలు కరిగిపోయి బలహీనపడ్డాయి. కానీ ఆమె వాళ్ళను వదిలి వెళ్ళిపోయినప్పుడు పాత పరిస్థితులు మరోసారి అక్కడ తమను తాము స్థిరపరుచుకున్నాయి. ఆమె ఒక మంచి వ్యక్తి, స్వస్థత చేకూర్చడానికి తగినంతగా ప్రేమిస్తోంది. మేడం ఇక్కడికి ఆపేసుకుందామా మేడం? అట్లే మేడం మనం కూడా చేద్దాం. అవును మేడం. మనతోటి అంటే 178 పేజ్ అయింది మేడం. 178. ఓకే. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మనం కూడా ఆచరణలో పెడదాం మేడం. నిజంగా మేడం చాలా అద్భుతం. ఇది ఒకటి మించి ఒకటి ఉన్నాయి బుక్కులు అయితే. అవును మేడం. బయటికి కాకుండా మనలోకి మనం వెళ్దాం మేడం. అదే కదా మనం ఏది చేసినా దానికి. అవును. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.